హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మనస్సు చూడతరమ 11వ భాగాన్ని వినేద్దాం. ఇటు దేవ్ భార్గవ్ తన ఫోన్కి కనెక్ట్ చేసుకోవడంతో దాన్ని రీహ్యాక్ చేస్తారని అర్థమై అది బృందా పని అని నవ్వుకొని తనని ఆట పట్టించాలని మళ్ళీ హ్యాక్ చేయబోయాడు. కానీ అలా హ్యాక్ చేస్తుంటే బృందా సెట్ చేసిన మేమ్స్ డిస్ప్లే అయ్యేసరికి వాటిని చూసి నవ్వుకొని బృందా కావాలని తనతో ఆడుకుంటుందని తను కూడా వాటికి రిప్లైకి ఏం పంపాలని ఆలోచిస్తున్నాడు. ఇంతకీ బృందా ఏం పంపిందో చెప్పనా? టామ్ అండ్ జెర్రీలా ఫన్నీ ఫైట్స్. టామ్, హే జెర్రీ, యు నో వన్ థింగ్ అంది. జెర్రీ కూడా వాట్ అంది. నేను నీకంటే పెద్దగా ఉంటాను కదా, ఎందుకు అలా ఉంటావు అని అడిగవా అంది టామ్. నో, అడగను అంది జెర్రీ. వై అంది టామ్. నేను నీకంటే చిన్నగా ఉంటాను కదా, నన్నెప్పుడైనా అడిగావా అంటుంది జెర్రీ. బృందా దాన్ని చూసుకొని నవ్వుకుని మళ్ళీ రీహ్యాక్ చేసి దేవ్కి మేమ్స్ పెట్టింది. అలా ఇద్దరు భార్గవ్ ఫోన్ని రీహ్యాక్ చేస్తూ అలా మేమ్స్తో మాట్లాడుకుంటున్నారు. అలా చేస్తున్న ప్రాసెస్లో దేవ్ బృందాకి కొత్తగా ఎలా ట్రై చేయాలో, ఎలా ఏ సిచ్యువేషన్లో ఉంటే ఎలా హ్యాక్ చేయాలో అన్నీ నేర్పుతున్నాడు. డైరెక్ట్గా కాదు, బృందాని మాటల్లో పెట్టి వేరేలా థింక్ చేసే మైండ్ సెట్ చేశాడు ఆ మేమ్స్తో. అలా దేవ్తో తన కన్వర్జేషన్తో బృందా మనసు ఎందుకో చాలా హ్యాపీగా ఉంది. అలా ఉన్న టైంలోనే తన చూపు పక్కనే ఉన్న జే సింబల్ వాచ్ మీద పడింది. వెంటనే దేవ్తో అలా కన్వర్జేషన్ ఆపేసింది. ఆ వాచ్ చేతుల్లోకి తీసుకుని దాన్ని చూస్తూ, ఇలా ఎలా మర్చిపోయాను నిన్ను? దేవ్తో మాట్లాడుతున్నంతసేపు అస్సలు గుర్తుకు రాలేదు నాకు నువ్వు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ ఇలా దేవ్ సాన్నిహిత్యంలో నిన్ను ఎలా మర్చిపోయాను? ఒకవేళ అన్నయ్య దేవ్ గురించి చెప్పాక తన మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది కదా, అందుకే అతనితో అలా మాటల్లో పడిపోయా అని. అప్పటి వరకు దేవ్ గురించి ఆలోచిస్తుందల్లా ఆపేసి ఆ వాచ్ అతని గురించి ఆలోచిస్తుంది. బృందా దగ్గర నుంచి ఎటువంటి ఆన్సర్ రాకపోయేసరికి ఏదైనా పనిలో ఉందేమో అనుకొని అప్పటిదాకా వాళ్ళ కాన్వర్జేషన్ని గుర్తు చేసుకున్నాడు దేవ్. ఇటు రాజేష్ మీరాకి ఎలా ప్రపోజ్ చేయాలని ఆలోచనలో ఉన్నాడు. మీరా కూడా రాజేష్ గురించి ఆలోచిస్తుంది. ఇటు జగత్ ఎలాగైనా బృందాన్ని దక్కించుకోవాలని, కానీ వాళ్ళ నాన్న బృందాన్ని ఒప్పుకుంటాడా అనే ఆలోచనలో ఉన్న జగత్కి ఒకరోజు తెలిసిన విషయంతో, ఆహా, బృందాన్ని ఇప్పటి వరకు నాకు దక్కాలి, కానీ నాన్న ఏమంటాడో అనే ఆలోచనతో ఉన్నాను. కానీ ఇప్పుడు ఈ విషయం నాన్నకి చెప్తే ఆయనే స్వయంగా బృందాన్ని నాకు ఇచ్చేస్తారు. రేయ్ జగత్, నువ్వు లక్కీరా, ఇక బృందాకి ప్రపోజ్ చేయడమే మిగిలింది. ఇంకా ఆగడం ఎందుకు? రేపే బృందాకి ప్రపోజ్ చేసి తన నాన్నకి పరిచయం చేయాలి. నాన్న, తనే మీరు వెతుకుతున్న అమ్మాయిని. ఇక నాన్న ఆనందం చూడాలి. నాన్న హ్యాపీ బృందా దొరకడంతో, నేను హ్యాపీ బృందా నాకు దక్కడంతో. ముందు ఆ వాచ్తో నేనున్న ఫోటో బృంద కంటపడాలి. అప్పుడు తనే నాకు ఐ లవ్ యూ చెప్తుంది అని తనలోని తాను అనుకుంటున్నాడు. ఇటు భాను దేవ్ గురించి ఆలోచిస్తూ ఉంటే దేవ్ధన్ మాత్రం భాను గురించి కలలు కంటున్నాడు. వీళ్ళంతా ఇలా ఉండగా రాయలసీమలోని ఒక ఊరు, పౌరుషానికి ప్రాణం ఇచ్చే ఇల్లు, నమ్ముకున్న వాళ్ళ కోసం ప్రాణమైనా ఇచ్చే మనుషులు, తరతరాలు తిని కూర్చున్న తరగని ఆస్తి. ఆయన ఇసుమంత కూడా గర్వం కానీ పొగరు కానీ లేని కుటుంబం. ఆ ఇంటి పెద్దే రాజారెడ్డి. ఇంటి ముందు ఆగిన కారు చూసి భారీగా ఉన్న తలుపులు తెరవగానే ఆ కారు కోట లాంటి ఆ ఇంట్లోకి వెళ్ళింది. అందులో నుంచి దిగిన వ్యక్తిని చూసి అందరూ వంగి దండాలు పెడుతుంటే చిరునవ్వుతో వాళ్ళని పలకరించి లోపలికెళ్లారు. అప్పుడే ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తున్న ఆ ఊరిలో పెద్ద మనుషులు ఈయన్ని చూసి, నమస్తే ఆనంద్ బాబు, ఎట్టా ఉండారు అన్నాడు. ఆనంద్ నవ్వుతూ, నేను బాగుండానప్పా, మీరెట్టా ఉండారు? ఏంది అప్పుడే వెళ్ళిపోతున్నారు అన్నాడు. రండి కూడు తినిపోదురు. వారిలో ఒక ఆయన, మేం బాగుండాం బాబు. మీ నాన్నగారు కూడు తినకుండా ఎల్లనివ్వరు కదా బాబు, తిన్నాంలే అన్నారు. అయినా మీలాంటోళ్ళు మాతో మాట్లాడటమే గొప్ప, కానీ ఇలా కూడెట్టడం, అది కూడా ఇంటి మనుషులతో సమానంగా. మేము మనుషులమే అప్ప, ఏదో 4 పైసలు ఉన్నంత మాత్రాన మేమేదో గొప్ప కాదు. తినే విషయంలో అందరూ సమానమే, అలా అని మిగతా విషయాల్లో కాదు అని కాదు. ఎక్కడైనా అందరూ సమానమే, అందరం మనుషులమే కదా అన్నాడు ఆనంద్. వాళ్ళంతా, అలా అనడం మీ గొప్పతనం బాబు, ఇక మేము వెళ్ళొస్తాం అని వారు వెళ్ళిపోయారు. అప్పటిదాకా అక్కడి నుండి ఆనంద్ మాటలు విన్న వాళ్ళ నాన్నగారు ఆనంద్ రాగానే అతన్ని తృప్తిగా కౌగిలించుకున్నారు. తర్వాత ఆనంద్ భోజనం చేయగానే అక్కడే కూర్చుని, ఏమప్పా ఎట్టా ఉండావు అన్నాడు రాజారెడ్డి. నేను బాగున్నాను నాన్న, మీరెట్టా ఉండారు అన్నాడు ఆనంద్. ఇదిగో ఎట్టా ఉండా, బిడ్డ గురించి ఏమన్నా ఎరకైందా అన్నాడు రాజారెడ్డి. ఆనంద్ బాధగా, లేదు నాన్న. బాధపడకప్పా, ఇంకో 4 నెలలు 4 ఏళ్ళలో మన గుడి పండగ ఉందిగా,
అప్పుడు అమ్మకి ఏదైనా మొక్కితే అది ఖచ్చితంగా నెరవేరుద్ది. ఈసారి అందరూ రండి పండక్కి అన్నాడు రాజారెడ్డి. అలాగే నాన్న అన్నాడు ఆనంద్. కొంచెం అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండప్పా. అలాగే నాన్న అని కాసేపు మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆనంద్ వెళ్ళగానే రాజారెడ్డి తన గదిలోకి పోయి ఏదో ఫోటోని అలానే చూస్తున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆయన భార్య సులోచన, ఏమప్పా బిడ్డొచ్చినాడు అంటేనే ఏడి పనుందని వెళ్ళినాడే, మళ్ళీ వస్తాడులే అన్నాడు రాజారెడ్డి. సులోచన ఏం మాట్లాడకుండా రాజారెడ్డి చేతిలోని ఫోటోని తీసుకుని దాని చేత్తో తడుముతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆవిడ కన్నీళ్లు తుడిచి ఆవిని ఓదార్చారు రాజారెడ్డి గారు. వీళ్ళెవరో మీకు ముందు ముందు అర్థమవుతుందిలేండి. జగత్ అనుకున్నట్టే అలాంటి వాచ్ని కొని పిక్స్ దిగి వాటిని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దానికి బృందాన్ని ట్యాగ్ చేశాడు కూడా. బృంద ఫేస్బుక్ స్క్రోల్ చేస్తూ అనుకోకుండా జగత్ పోస్ట్ చేసిన ఫోటో చూస్తుంది. దాన్ని స్క్రోల్ చేయబోతూ ఆగి జగత్ చేతికి ఉన్న వాచ్ని చూసి షాక్ అయి తన దగ్గర ఉన్న వాచ్ని దాన్ని చాలాసేపు చూసి తన ఫ్రెండ్స్ ద్వారా జగత్ నెంబర్ సంపాదించి తనకు కాల్ చేసింది. ఇది ముందే ఎక్స్పెక్ట్ చేసిన జగత్ తన ఎగ్జైట్మెంట్ ఆపుకొని లిఫ్ట్ చేశాడు. హలో, హూ ఈజ్ దిస్ అన్నాడు జగత్. హలో జగత్, దిస్ ఈజ్ బృంద, యువర్ క్లాస్మేట్ అంది. హా చెప్పు బృంద అన్నాడు జగత్. నేను ఒకసారి కలవాలి అంది. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే బృంద అన్నాడు. ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, నీతో కొంచెం మాట్లాడాలి అంది. ష్యూర్ బృంద, ఎప్పుడు ఎక్కడ? బృంద ప్లేస్ చెప్పి కాల్ కట్ చేసి ఆ వాచ్ని చూస్తూ నవ్వి జగత్ని కలవడానికి వెళ్ళింది. ఇటు జగత్ కూడా బృంద ప్రపోజ్ చేయబోతుందన్న ఆనందంలో అందంగా రెడీ అయి వెళ్ళాడు. దేవ్ మీరాలు కూడా ఏదో కొనాలని అటువైపే వస్తున్నారు. రాజేష్ వాళ్ళు కూడా కాఫీ తాగుదామని అటువైపు ఉండే షాప్కే స్టార్ట్ అయ్యారు. ఏంటో అందరూ ఒకే వైపుకి వెళ్తున్నారు, ఏం జరగబోతుందో. దేవ్కి ఎందుకో మనసంతా ఏదోలా ఉంది, ఎందుకో అర్థం కావట్లేదు. ఇటు బృందా కూడా మనసులో ఎలానో ఉంది. బహుశా తన ప్రేమని కలుసుకోబోతున్నానని ఆనందం అని అనుకుంది, కానీ ఆ ఫీలింగ్ హ్యాపీగా లేదు. ఏదో తన నుంచి దూరం అవుతున్నట్టుంది. అలానే రెడీ అయి జగత్ని కలవడానికి వెళ్ళింది. ఆల్రెడీ అక్కడ జగత్ వెయిట్ చేస్తున్నాడు. బృందా రాగానే హాయ్ బృందా అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. బృందా కూడా హాయ్ అని చెప్పి ఊరుకుంది. జగత్ తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. చెప్పు బృందా, ఏదో మాట్లాడాలన్నావు అని పైకి నార్మల్గా ఉన్నా కూడా లోపల బృందా ప్రపోజ్ చేయబోతుందని పిచ్చ ఆనందంలో ఉన్నాడు. బృందా తన చేతిలో వాచ్ చూపించి ఈ వాచ్ గల పర్సన్ ఎవరు ఎక్కడ అంది. బృందా ప్రపోజ్ చేయబోతుందని ఆనందంలో ఉన్న జగత్ బృందా అలా అడుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బృందా ప్రపోజ్ చేయబోతుందని ఎన్నో కలల కన్నా జగత్ బృందా అలా అడిగేసరికి షాక్ అయి అలానే చూస్తున్నాడు బృందా వైపు. చెప్పు జగత్, ఈ వాచ్ గల మనిషి ఎక్కడా అంది బృందా. జగత్ షాక్ నుంచి తేరుకుని ఈ వాచ్ నాదే బృందా, అయినా నువ్వు దీని గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని టెన్షన్ పడ్డట్టు యాక్ట్ చేశాడు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అంది. టెన్షనా? అదేం లేదే, సరే ఇక నేను వెళ్తాను. ఇటు దేవ్ మీరా ఇద్దరూ వాళ్ళకి కావాల్సినవి కొనుక్కొని మీరా నడుద్దామనేసరికి నడుచుకుంటూ వస్తున్నారు. ఎప్పుడు చెప్తావు నావే మరి నీ లవ్ రాజేష్కి అన్నాడు దేవ్. రాజేష్ పేరు రాగానే మీరా ఫేస్లో వచ్చిన గ్లో తన సంతోషాన్ని చెప్తుంది. తను రాజేష్ని ఎంత ప్రేమిస్తుందని. కానీ బయటపడకుండా లవ్వా చల్ అలాంటిదేమీ లేదు అంది. స్టోరీలు ప్రతిలిపిలో రాసుకోవే, నాకు చెప్పకు అన్నాడు దేవ్. అది సరే కానీ నీ సంగతి ఏంటి, బృందాకి ఎప్పుడు చెప్తున్నావు? చెప్పడం ఏంటి అన్నాడు దేవ్. ఈ కాపురా నాకు తెలుసులే కానీ ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు అంది మీరా. ఏయ్ తను ఇంకా చిన్న పిల్లనేనే. హలో సారు, నీకంటే సంవత్సరమే చిన్న, నాతోటిదే తను. ఇటు జగత్ కావాలని బృందా ముందు టెన్షన్ పడ్డట్టు నటిస్తున్నాడు. ఆ రోజు నీ ప్లేస్లో ఎవరున్నా ఉంటే ఛాన్స్ తీసుకునేవాళ్ళు, కానీ నువ్వు అలా కాకుండా నా పిచ్చిని మొత్తం భరించావు, నన్ను సేవ్ చేసావు అంది బృందా. థ్యాంక్స్ అనే మాట చెప్పి నిన్ను తక్కువ చేయలేను. నా మనసులో ఎన్ని రోజులు నీ మీద పెంచుకున్న ఫీలింగ్ నీకు చెప్పాలి, కానీ నువ్వు ఒప్పుకుంటావో లేదో తెలీదు. నువ్వు అనుకోవచ్చు ఏంటి ఈమెలా అంటుంది, ఒక్క సిచ్యువేషన్కి ఎంత ఫీలింగా, పైగా ఆ రోజు ఏం జరిగిందో కూడా గుర్తులేదని. నిజమే, నాకు ఆ రోజు జరిగింది ఏం గుర్తులేదు. తర్వాత ఫ్రెండ్స్ చెప్పారు ఎవరో సేవ్ చేశారని. అప్పుడు నీ మీద ఒక ఇంప్రెషన్ వచ్చింది, కానీ అది నన్ను కాపాడినందుకో కృతజ్ఞత అనుకున్నాను. కానీ ఆ రోజు ఏం జరిగిందో గుర్తులేదు నాకు. నీ మీద ఎందుకో రోజు రోజుకి ఆ ఫీలింగ్ పెరిగిపోతుంది. నీ వాచ్నే చూసుకుంటూ నిన్నే తలుచుకుంటూ తెలియకుండానే నీ ప్రేమలో పడిపోయా. ఇంతలా ఎలా ప్రేమను పెంచుకున్నానో తెలియదు, కానీ నువ్వు నా ప్రాణం అయిపోయావు. ఫోటోలో ఆ వాచ్ నీ చేతికి చూసి నేను పడిన ఆనందం అంతా ఇంత కాదు, కానీ అది నీది అవునో కాదో తెలుసుకోవాలని ఇలా పిలిచాను. ఇప్పుడు నీ టెన్షన్ని చూస్తుంటే అది నీదే అని అర్థమైంది. ఆ రోజు జరిగింది గుర్తు చేయడం ఇష్టం లేక ఇప్పుడు నేను ఆ రోజు జరిగింది ఎక్కడ అడుగుతాను అని ఇలా టెన్షన్ పడుతున్నావు, అంతేగా?
బృంద చెప్పేవన్నీ వింటుంటే అవన్నీ తనకి దక్కాల్సింది కాకపోయినా బృంద తనని నమ్మింది. ఇక తను నా సొంతం అనే ఫీల్లో ఉన్నాడు జగత్. బృంద నోటితో ఐ లవ్ యూ అని వినాలని ఆతృతతో తననే చూస్తున్నాడు. ఇన్ని మాటలు చెప్పిన బృంద జగత్కి ఐ లవ్ యూ అని మాత్రం చెప్పలేకపోయింది. అది సిగ్గో లేక బిడియమో అనుకుంటుంది, కానీ తన మనసు జగత్ని యాక్సెప్ట్ చేయలేకపోతుందని అర్థం చేసుకోలేకపోయింది. బృంద దగ్గర నుంచి ఐ లవ్ యూ అని విందామనుకున్న జగత్కి బృంద మౌనం చూసి ఎక్కడ బృందాకి సేవ్ చేసింది తను కాదని డౌట్ వస్తుందేమని భయపడుతూ తనే బృందాకి ప్రపోజ్ చేద్దామనుకుని బృంద ముందు మోకాల మీద కూర్చుని బృంద ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ అని తను తెచ్చుకున్న బొకేతో ప్రపోజ్ చేశాడు. ఇటు దేవుని బృంద గురించి ఆట పట్టిస్తున్న వస్తున్న మీరా ఎదురుగా ఎవరో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడం చూసి రే అటు చూడు, ఎవరో ప్రపోజ్ చేసేసుకుంటున్నారు, చూద్దాం పదా. మనకెందుకే పద అన్నాడు దేవ్. ఆగరా, ఇలాంటివి బాగుంటాయి, పద చూద్దాం అని దేవుని అక్కడే పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు చాటుకి తీసుకెళ్ళింది. దేవుకి మనసంతా భారంగా ఉంది. తన సొంతమైంది చేజారిపోతుందనిపిస్తుంది. అలానే మీరా వెంట అడుగులు వేస్తూ ఆ చెట్టు చాటుకు వెళ్ళి వాళ్ళు కనిపించేలా నిల్చున్నారు. ఆ అబ్బాయి మోకాల మీద కూర్చున్నాడు. ఆ అబ్బాయి ఫేస్ మాత్రమే కనిపిస్తుంది వీళ్ళకి, కానీ ఆ అమ్మాయిని వెనక నుంచి చూస్తున్న దేవుకి ఎందుకో అలజడిగా ఉంది. జగత్ ప్రపోజ్ చేయగానే మనసులో ఉన్న ఆ అలజడిని పట్టించుకోకుండా జగత్ చేతిలోని బొకే తీసుకుంది నవ్వుతూ. జగత్ హ్యాపీగా పైకి లేచి బృందాన్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ బృందా, థ్యాంక్ యూ సో మచ్ అని పిచ్చ ఆనందంలో ఉన్నాడు. ఇటు మీరా ఆ అబ్బాయి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిందని హే అని అరుస్తూ గెంతుతుంది. జగత్ హక్ చేసుకుంటే ఎందుకో కంఫర్ట్గా అనిపించక దూరం జరిగింది. బృందా తన ఫేస్లో ఏదో కోల్పోతున్నాననే భావం, ఇంకేదో బాధ కనిపిస్తుంది. అది చూసిన జగత్ పద బృంద ఐస్ క్రీమ్ తిందాం అనగాని అప్పటిదాకా అలా ఉన్న బృంద ఆలోచనలన్నీ మానేసి నవ్వుతూ పద అని ఇటు తిరిగారు. అంతే, అప్పటిదాకా ఎగురుతున్న మీరా బృందాన్ని చూసి ఆగిపోయింది, షాక్ అయింది. ఇటు దేవ్ మనసులో ఏంటి అలజడి అనుకుంటూ తల పైకి లేపగానే బృంద జగత్ నవ్వుతూ వస్తుండడం చూసి అంటే ఆ అమ్మాయి బృందానా అనుకుని అసలు ఈ లోకంలోనే లేడు. మీరా తేరుకొని దేవ్ వైపు చూసేసరికి దేవ్ చలనం లేని బొమ్మలా నిల్చుండిపోయాడు. మీరాకి దేవుని ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు. దేవ్ అస్సలు ఏ స్పందన లేకుండా అలానే ఉన్నాడు. బృంద జగత్తులు అక్కడి నుంచి జగత్ కారులో వెళ్ళిపోయారు. మీరాకి దేవుని కదిలించాలంటే భయంగా ఉంది తన పరిస్థితిని చూసి. అయినా సరే ధైర్యం చేసి దేవ్ భుజం మీద చేతిని వేసింది. దేవ్ అక్కడే మోకాల మీద కూర్చుండిపోయాడు. మీరా కంగారుగా దేవ్ ఏమైందిరా ఇటు చూడు అని దేవ్ చెంపలు తడుతుంది. అయినా కూడా దేవ్ అలానే ఉన్నాడు. మీరా పట్టి కుదిపేసరికి తేరుకుని తన వైపు చూశాడు. పద ఆశ్రమానికి వెళ్దాం అని దేవుని లేపబోయింది. కానీ దేవ్ మీరాని పట్టి అక్కడే కూర్చోబెట్టి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఆ దేవుడు నన్ను అందరికీ అన్ని సంతోషాలకి దూరం చేస్తున్నాడు. దేవ్ అలా అడగానే మీరా కంట్లో నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి. దేవ్కి కూడా కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు. కాసేపటికి మీరా తేరుకొని పద అని దేవుని లేపి అక్కడే ఉన్న కాఫీ షాప్కి తీసుకెళ్ళింది. కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చున్నారు ఇద్దరు. దేవ్ మనిషి ఇక్కడున్నాడే కానీ తన మైండ్ అంతా మనసంతా బృందాతోనే ఉంది. ఇటు మీరా దేవుని నార్మల్ చేయాలని ఆలోచిస్తూ అసలు తనకి ఈ పరిస్థితికి కారణమైన బృందా మీద విపరీతమైన కోపం వచ్చింది. కానీ అంతలోని తమాయించుకొని తను ఎవరిని ప్రేమించడం అన్నది తన ఇష్టమదా, తనకి తెలియదు ఆ రోజు జరిగింది. అందుకే దేవుని మర్చిపోయి ఉంటుంది. తనని అనడం కరెక్ట్ కాదని తనకి తానే సమాధానం చెప్పుకుంది. ఇటు రాజేష్ తన ఫ్రెండ్స్తో కలిసి అదే షాప్కి వచ్చి కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాడు. దేవ్ మీరాలు వేరే సైడ్ ఒక టేబుల్ ఉన్న దగ్గర కూర్చోవడం వల్ల రాజేష్ వాళ్ళకి కనపడరు, కానీ మీరా కనిపిస్తుంది. రాజేష్ ఫ్రెండ్ రే కాఫీ వచ్చేలోపు ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా అన్నాడు. అందరూ సరే అనడంతో గేమ్ స్టార్ట్ చేస్తారు. ముందు రాజేష్ ఫ్రెండ్ దగ్గర ఆగింది. అతను ట్రూత్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియకుండా నువ్వు చేసిన పని అని అడిగాడు. రాజేష్ ఫ్రెండ్ హిహిహి మన రూమ్లో బీర్స్ పెట్టారు కదా, పోయింది అనుకున్నా, అది నేనే తాగింది అన్నాడు. వేరొక ఫ్రెండ్ వారిని బీర్ ఎవరు లేపేశారు అనుకున్నాం, కానీ అది నీ పనా అని అందరూ కలిసి రౌండప్ వేశారు అతనికి. తర్వాత రాజేష్ టర్న్ వచ్చింది. డేర్ సెలెక్ట్ చేసుకున్నాడు రాజేష్. ఓకే, ఇప్పుడు మేము చూపించే అమ్మాయికి వెళ్ళి ప్రపోజ్ చేయాలి అన్నాడు. డేర్ ఒప్పుకున్నాడు కాబట్టి చేయక తప్పదు, కానీ అతనికి మీరా గుర్తుకు రాగానే ఇలా వేరొకరికి సరదాగా చెప్పడం కూడా తనకిష్టం లేదు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్తోని రాజేష్ అంటే నచ్చని కిరణ్ అనే అతను అక్కడ మీరాని చూసి ఎలాగైనా వీడి లవ్ని దూరం చేసి వీడిని బాధ పెట్టాలనుకుని రాజేష్ని రెచ్చగొట్టాడు. మనిషి ఆవేశంలో విచక్షణ కోల్పోతాడు. అదే ఇప్పుడు రాజేష్ విషయంలో జరిగింది. కావాలని కిరణ్ మీరాకి కనిపించేలా
ఒక అమ్మాయిని చూపించి ఆమెకి ప్రపోజ్ చేసి ఒక సెల్ఫీ తీసుకోవాలని అన్నాడు. రాజేష్ సరే అని ఆ అమ్మాయి వైపుకి వెళ్ళాడు. దేవ్ గురించి ఆలోచిస్తున్న మీరా అటు వెళ్తున్న రాజేష్ని చూసి తనతో మాట్లాడాలనుకుంది. తన కోసమే తనని ఫాలో అవుతూ వచ్చాడనుకుంది. అందుకే తన వైపే చూస్తుంది. ఇటు చూస్తే పిలుద్దామని రాజేష్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అక్కడ టేబుల్ మీద ఉన్న రోజ్ తీసుకుని ఆమెకి ప్రపోజ్ చేశాడు. అంతే. అప్పటిదాకా తనతో మాట్లాడదామనుకున్న మీరా రాజేష్ అలా తన ముందే వేరొకరికి ప్రపోజ్ చేయడంతో ప్రాణం లేని శిలల అలానే కుర్చీలో కూర్చుండిపోయింది. రాజేష్ ఆమెకి ప్రపోజ్ చేయగానే అక్కడున్న అందరూ క్లాప్స్ కొట్టారు. వాళ్ళ లవ్ సక్సెస్ అనుకొని. కానీ వాళ్ళకి తెలియదు కదా అదంతా గేమ్ అని. ఆ అమ్మాయితో కూడా ముందే రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడడంతో ఆమె ఏమనుకోలేదు. వాళ్ళు కొట్టిన క్లాప్స్కి ఈ లోకంలోకి వచ్చిన దేవ్ ఎదురుగా మీరా అలా శిలలా బిగుసుకుపోవడం చూసి తన వల్లే అనుకుని తన చేయి పట్టుకున్నాడు. అప్పుడే ఆ క్లాప్స్ ఇంకా వినిపించడంతో అటు చూసిన దేవ్కి రాజేష్ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడం, తనతో ఫొటోస్ దిగడం చూసి వెంటనే మీరా వైపు చూశాడు. తన అస్సలు చలనం లేకుండా ఉంది. దేవ్ మీరాని కదిపి అక్కడే ఉంటే బాధ ఇంకా ఎక్కువైపోతుందని తన మనసుకి కష్టంగా ఉన్న మీరా గురించి ఆలోచించి తన లేపి బయటకు తీసుకెళ్తున్నాడు. ఇదంతా చూసిన కిరణ్ ప్లాన్ సక్సెస్ అయిందని దేవ్ వాళ్ళతోనే బయటికి వెళ్ళి కావాలని వాళ్ళు వినేలా ఫోన్లో మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తూ, రే రాజేష్ గాడి లవ్ సక్సెస్ అయిందిరా, ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాడుగా మోక్ష అని ఈరోజే ప్రపోజ్ చేశాడు అని మాట్లాడాడు. అవి విన్న మీరా ఇక అస్సలు నిల్చునే సత్తువలేక అక్కడే కూలబడిపోయింది. దేవ్ మీరాని జాగ్రత్తగా లేపి ఆటోని ఆపి ఆశ్రమానికి వెళ్ళారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.